సీట్‌లో ఉన్నా కూడా బ్రతికే అవకాశం ఏ మేరకు ఉండేదనేటువంటిది తెలీదు. ఎందుకంటే కారు ముందు భాగం అంతా నుజ్జు నుజ్జుగా మారిపోయినటువంటి పరిస్థితి. డ్రైవర్ కూడా తీవ్ర గాయాల పాలైనట్టుగా తెలుస్తా ఉంది. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నా కూడా బ్రతికే పరిస్థితి ఉందా? లేదా? అనేటువంటిది అంటే ప్రాణాలతో బయటపడే అవకాశం ఉండే పరిస్థితులుందా అనేటువంటిది తెలియనటువంటి సిట్యుయేషన్. కానీ బ్యాక్ సీట్‌లో ఉండడము, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము, ఈ ప్రమాద ఘటనకు అంత స్పీడ్‌లో వెళ్లి డివైడర్‌ని గుద్దుకోవడంతో స్పాట్‌లోనే అక్కడికక్కడే రైట్ మధు మొన్న ఈ మధ్య జరిగిన నల్గొండ సభకు కూడా వెళ్ళి వచ్చే సందర్భంలో ఆమె ప్రమాదం నుంచి బయటపడ్డట్టుగా తెలుస్తుంది. ఎస్ అయితే గతేడాది కూడా ఫిబ్రవరి నెల అసలు సాయన్న కుటుంబానికి కలిసి వచ్చినట్టుగా లేదు. ఫిబ్రవరి 19న దివంగత సాయన్న మృతి చెందారు. మళ్ళీ 24 ఫిబ్రవరి 23న లాస్యా దుర్మరణం చెంది. నిజంగా ఈ ఫిబ్రవరి నెల ఆయన వాళ్ళ కుటుంబానికి కలిసి వచ్చినట్టుగా లేనట్టుగా ఒక రకంగా వాదన వినిపిస్తుంది. ఆ సెంటిమెంట్ కనిపిస్తుంది ఇక్కడ చాలా క్లియర్గా. మొన్నే ఆమె ప్రమాదం నుంచి తప్పించుకుంది, తిరిగి ఇప్పుడు మాత్రం మృత్యువాత పడ్డ పరిస్థితి. ఏ రకంగా చూడొచ్చు ఈ ఫిబ్రవరి నెల పూర్తిగా దివంగత సాయన్న కుటుంబానికి ఆయన కుమార్తె మృతి చెందిన ఘటన నిజంగా చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి ఘటన. సో దీనిపై ఎట్లాంటి చర్చ సాగుతుంది? నిజంగానే ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి వార్త. సంవత్సరంలోనే ఒకే ఒక 1 ఇయర్ గ్యాప్‌లోనే కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా తండ్రి, కూతురు ఇద్దరు మృతి చెందినటువంటి పరిస్థితి. ఇద్దరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మృతి చెందినటువంటి ఆయన అనారోగ్య రీత్యా ఆయన మృతి చెందితే యువ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి లాస్య నందిత యాక్సిడెంట్‌లో మృతి చెందడం అనేటువంటిది తీవ్ర విషాదమైనటువంటి వార్త. అయితే లేటెస్ట్ అప్డేటు ఈ ఇన్సిడెంట్‌లో ఆమెను శ్రీకర హాస్పిటల్‌కి తరలిస్తున్నట్టుగా సమాచారం అందుతా ఉంది. పటాన్‌చెరులో ఉన్నటువంటి మియాపూర్‌లో ఉన్నటువంటి శ్రీకర ఆసుపత్రికి ఆమెను తరలిస్తా ఉన్నట్టుగా మృతదేహాన్ని తరలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆమె ఆసుపత్రికి అంటే మియాపూర్ శ్రీకర హాస్పిటల్‌లో పిఏ ఆకాష్‌ని తర్వాత డ్రైవర్‌ని తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. విజువల్స్ చూస్తా ఉన్నాం ఆ టీవీ స్క్రీన్ మధు ప్రమాదంలో కేవలం ఎమ్మెల్యే ఒక్కరే మృతి చెందారా? మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరెవరు ఉన్నారు అసలు ఆమెతో? తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ తో పాటు పిఏ ఆకాష్ ఎవరైతే ఉన్నారో ఆమెతో పాటు ఆమెను ప్రయాణంలో ఉన్నటువంటి వారు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారికి కూడా మియాపూర్‌లో ఉన్నటువంటి శ్రీకర్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వారిని జరిగినటువంటి తీవ్రతను బట్టి. సో ప్రస్తుతం ఆమె మాత్రం స్పాట్‌లో చనిపోయారు. వీరి మిగతా డ్రైవరు తర్వాత పిఏ ఆకాష్ లాస్య నందిత పిఏ ఆకాష్ ఎవరైతే ఉన్నారో తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తా ఉన్నారు. ప్రస్తుతం ఆమె మృతదేహం దగ్గరికి తర్వాత వీరి చికిత్సకు సంబంధించినటువంటి ప్రాథమికంగా పోలీసులు ఏం నిర్ధారించారు? అసలు లాస్య నందిత ఎటువైపు కూర్చున్నారు, డ్రైవింగ్ సీట్ లో ఎవరున్నారు, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చాయా? పోలీసులు ఏమంటున్నారు? లాస్య నందిత వాహనం ప్రయాణించేటువంటి సమయంలో వెనక సీట్ లో కూర్చున్నట్టుగా ప్రస్తుతం తెలుస్తా ఉంది. ఆమె మృతదేహాన్ని తీస్తున్నటువంటి సందర్భంలో ఆ సమయంలో లాస్య నందిత ఎమ్మెల్యే, కంటోన్మెంట్ ఎమ్మెల్యే, తర్వాత డ్రైవర్, పిఏ ముగ్గురు ఉన్నట్టుగా ప్రస్తుతం ప్రాథమిక సమాచారం ప్రకారం మనకు తెలుస్తా ఉంది. పోలీసులు తెలుపుతున్నటువంటి వివరాల ప్రకారం ఆ సమయంలోనే అధిక వేగమే ఈ యాక్సిడెంట్ కి కారణంగా చెప్తా ఉన్నారు. ప్రయాణం చేసేటువంటి సందర్భంలో 140 స్పీడ్ 140 పైగా వేగంతో ఈ వాహనం ఉన్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పక్కనే అదే స్పీడ్ లో నిద్రలో ఏమరుపాటుతో ఒక్కసారిగా పక్కనే ఉన్నటువంటి డివైడర్ ని గుద్దుకోవడంతో ఈ యాక్సిడెంట్ జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆసుపత్రికి వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తుతం బయలుదేరారు లాస్య నందితకు సంబంధించినటువంటి ఆసుపత్రికి పరామర్శించడానికి. తర్వాత వారి పిఏ డ్రైవర్ కి చికిత్స కూడా అందించాలి అనేటువంటి దిశగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వెళ్తా ఉన్నారు. ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావు అయితే బయలుదేరి ఆసుపత్రికి వెళ్తున్నట్టుగా సమాచారం అందుతా ఉంది. మరికొద్ది సేపట్లోనే హరీష్ రావు ఆ స్పాట్ కి చేరుకోనున్నారు. ఈ ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్ గురయ్యాయి. ఎందుకంటే వరుస ఘటనలు వెరీ షాకింగ్ న్యూస్ మధు. నిజంగా ప్రస్తుతం ఆమె మృతదేహం ఉన్నటువంటి శ్రీకర హాస్పిటల్ వద్దకు భారీగా కంటోన్మెంట్ లో సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నేతలు చేరుకుంటున్నారు. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు మిగతా ముఖ్య నేతలు కూడా ప్రస్తుతం ఆసుపత్రి ప్రాంగణం వద్దకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఎస్ మధు, నిజంగా వెరీ షాకింగ్ న్యూస్. అంటే ఒక యువ ఎమ్మెల్యే కొద్ది రోజుల క్రితమే గతేడాది ఆమె తండ్రి మృతి చెందారు. తాజాగా ఆమె దుర్మరణం పాలైన పరిస్థితి. నిజంగా బీఆర్ఎస్ పార్టీలో ఏమంటున్నారు నేతలు? ఈ లాస్య నందిత మృతికి సంబంధించి నిజంగా చాలా దిగ్భ్రాంతికరమైన ఘటనగా బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటుగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. సో బీఆర్ఎస్ పార్టీ శ్రేణిలో ఎలాంటి విచారం వ్యక్తమవుతుంది? ఎగ్జాక్ట్లీ. నిజంగానే యువ ఎమ్మెల్యే రీసెంట్ గా తండ్రి మరణించిన అకాల
మరణం చెందడంతో ఎమ్మెల్యేగా ఉంటూ మృతి చెందడంతో ఆ సింపతిలో భాగంగా కుటుంబ సభ్యులకే టికెట్ కేటాయించడంతో లాస్య అనితకు పేరును కుటుంబ సభ్యులు ప్రతిపాదించారు. ఆమెకు టికెట్ ఇవ్వడంతో ఈమె అదే మంచి పేరుతో వాళ్ళ నాన్నకు సాయన్నకు ఉన్నటువంటి మంచి పేరుతో పాటు తర్వాత యువ ఎమ్మెల్యేగా అక్కడ స్థానికంగా అందుబాటులో ఉంటారనేటువంటిది గతంలో సాయన్న చేసినటువంటి కొన్ని అభివృద్ధి పథకాలు, అభివృద్ధి పనుల విషయంలో మంచి పేరు ఉండడంతో మళ్ళీ ఆమెనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎన్నుకోవడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు సంవత్సరం తిరగకుండానే తండ్రి మరణించిన తర్వాత వెంటనే కుటుంబ సభ్యురాలు కూతురు మరణించడము, యాక్సిడెంట్ లో అకాల మరణం చెందడం పైన తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు కుటుంబ సభ్యులు. ఇన్సిడెంట్ కి సంబంధించి అయితే ఈ ప్రమాదం జరిగినట్టుగా అతివేగంతో పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేవలం ఏమరపాటుతో ఒక్క సెకండ్ తో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో బ్యాక్ సీట్ లో కూర్చున్నారు. హెడ్ ఇంజురీ అయింది ఆమెకు. పూర్తి స్థాయిలో రైట్ సైడ్ ఆమెకు సంబంధించినటువంటి పూర్తిగా ఇంజురీ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఆ రైట్ సైడ్ సంబంధించిన బాడీ అంతా కూడా. తర్వాత కాలు కూడా నుజ్జు అయినటువంటి ఒక కాలు కూడా విరిగిపోయినటువంటి సిచ్యువేషన్ కల్పిస్తా ఉంది. ఆ యాక్సిడెంట్ లో తీవ్ర గాయాలయ్యాయి డ్రైవర్ కి. తర్వాత పిఏ కూడా. వారిని ప్రస్తుతం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తా ఉన్నారు ఇన్సిడెంట్ లో జరిగినటువంటి సిచ్యువేషన్ ని. సో ఓవరాల్ గా ఈ ఘటనకు సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఒక్కసారిగా ఏం జరిగింది అనేటువంటి విషయం తెలుసుకోవడంతో, ఆమె మృతి చెందారు డైరెక్ట్ గా అని తెలుసుకోవడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ కూడా అక్కడికి వెళ్తా ఉన్నాయి. ముఖ్యంగా నాయకులంతా కూడా ఆ స్పాట్ కి వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రీసెంట్ గా నల్గొండలో యాక్సిడెంట్ జరిగినటువంటి నేపథ్యంలో కేటీఆర్ ఇంటికి వెళ్లారు, పరామర్శించారు. లాస్య అనిత కంటోన్మెంట్ ఇంటికి వెళ్లి ఆమెతో మాట్లాడారు. చాలాసేపు టైం కూడా స్పెండ్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. మధు, మీరు ఒక్కసారి అలాగే లైన్ లో ఉండండి. మన మెదక్ ప్రతినిధి మహేష్ ప్రస్తుతం ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. ఎస్ మహేష్, పటాన్చెరు ఓఆర్ఆర్ పై జరిగిన ఘోర ప్రమాదంలో యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? పోలీసులు ప్రస్తుతం లాస్య నందిత మృతదేహాన్ని స్థానికంగా మియాపూర్లో ఉన్నటువంటి హాస్పిటల్కు తరలించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావు బయలుదేరినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్ ఏంటి? పటాన్చెరు ఓఆర్ఆర్ పై వెళ్తున్నటువంటి లాస్య నందిత మృతి అనేది అందరినీ కలిసివేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో సాయన్న కూతురైనటువంటి లాస్య నందిత ఈ రోజు ముత్తంగి ఓఆర్ఆర్ నుండి వెళ్తుండగా కిష్టారెడ్డిపేటలో ఈ యొక్క దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. అంటే డివైడర్ ఢీకొట్టిన XL6 కార్ లో వెళ్తున్నటువంటి డ్రైవర్ తో లాస్య నందిత వెళ్ళడం కూడా జరుగుతుంది. అందులో డ్రైవర్ అన్కాన్షియస్ లో వెళ్ళడం వల్ల పూర్తి సమాచారం లేదు. ఎందుకంటే లాస్య నందిత చనిపోవడం వల్ల డ్రైవర్ యొక్క ఆధారాలను బట్టి మనము ఏం జరిగింది, అసలు డ్రైవర్ నిద్రపోయిందా, అది ఎట్లా జరిగింది, ఎంత వేగంగా ఉన్నాడన్న కాన్సెప్ట్ లో పోలీసులు కూడా నిర్ధారణ చేస్తున్నారు. రామ్దాస్, రైట్. అయితే ఎక్కడికి వెళ్తుంది నిజంగా లాస్య నందిత? ఓఆర్ఆర్ వైపు, పటాన్చెరు వైపు ఏ కార్యక్రమాలకు వెళ్తుంది? దీనికి సంబంధించిన ఏమైనా సమాచారం ఉందా? అలాగే ఏ సమయంలో జరిగింది ఈ ప్రమాదం? అంటే మార్నింగ్ సమయంలో వెళ్తున్న సమయంలో ఓఆర్ఆర్ నుంచి వెళ్లే సమయంలో అంటే ముత్తంగి నుంచి ఎక్కి కిష్టారెడ్డిపేట ఓఆర్ఆర్ లో ఈ యొక్క సంఘటన జరిగిందని చెప్పి మనకు పూర్తి సమాచారం ఉంది. వీరు సదాశివపేటలో అంటే ఒక వ్యక్తిగత కారణాల వల్ల వెళ్ళడం జరుగుతుంది. అంటే ఏం ఫంక్షన్ కి వెళ్తుండా, ఎటు వెళ్తున్నా అనేది కూడా పూర్తి సమాచారం అయితే మనకు లేదు. ఏది ఏమైనప్పటికీ ఒక కొత్తగా ఎన్నికైనటువంటి నందిత లాస్య ఇటువంటి సంఘటన చేసుకొని కాన్స్టిట్యున్సీలో కావచ్చు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోల్పోవడం కూడా వీళ్ళు శోక సముద్రంలో చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు కూడా లాస్యను చూడడానికి ఉటావుటినా కూడా బయలుదేరింది. లాస్యకు సంబంధించి ఇప్పుడు చూసుకున్నట్టయితే పటాన్చెరులో ఉన్నటువంటి టౌన్ లో ఉన్నటువంటి హమీద హాస్పిటల్లో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే డ్రైవర్ కు సంబంధించి ట్రీట్మెంట్ జరుగుతుంది. అక్కడి నుంచి పటాన్చెరు ప్రాంతీయ ఏరియా హాస్పిటల్ కూడా తరలించే అవకాశాలు రామ్దాస్. రైట్, ఎస్. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ప్రస్తుతం బయలుదేరుతున్నట్టుగా తెలుసు. దీనికి సంబంధించిన అప్డేట్ ఉందా? హరీష్ రావుతో పాటు ఇంకెవరెవరు వెళ్తున్నారు మృతదేహం దగ్గర? హరీష్ రావుకు తెలియగానే ఉటావుటిన పార్టీ శ్రేణులకు కూడా ఇప్పటికే సమాచారం వెళ్ళిపోయింది. హరీష్ రావు ఉటావుటిన ఈ యొక్క లాస్యాకు సంబంధించిన డెడ్ బాడీ ఎక్కడుందో అక్కడికి ఉటావుటిన కూడా బయలుదేరింది. అతనితో పాటు స్థానికంగా ఉండే ఒక పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారు అక్కడికి వెళ్లే పరిస్థితి. ఎవరు వెళ్తున్నారని కూడా పూర్తి సమాచారం మనకు లేదు. హరీష్ రావు వెళ్తున్నట్టు కూడా పూర్తి సమాచారం ఉంది. రామ్దాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మహేష్. ఇది మొత్తం మీద అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. ముఖ్యంగా లాస్య నందిత ముందు సీట్లో కూర్చుంది, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడమే, సడన్ బ్రేక్, అతివేగంతో వెళ్తున్నటువంటి కారు ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో సీటు బెల్ట్ పెట్టుకోని కారణంగా లాస్య నందిత సడన్గా ముందుకు తల ఢీకొనడంతో, కారు ముందు భాగంలో ఢీకొనడంతో అక్కడక్కడే మృతి చెందిన పరిస్థితి కనబడతా ఉంది. పూర్తిగా అతివేగమే
ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. దాంతోపాటు కారు సేఫ్టీ ఫీచర్స్ కూడా అంతగా లేవనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రమాద ఘటనా స్థలిని పోలీసులు పరిశీలించిన తీరును బట్టి ప్రాథమికంగా అతివేగమే కారణమని నిర్ధారించారు. యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి అతివేగమే కారణమని తెలుస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై ముత్తంగి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. లాస్య నందిత ఉదయమే సదాశివపేటకు తన వ్యక్తిగత పనుల నిమిత్తం బయలుదేరినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఉదయం పూట బహుశా అతివేగము, డ్రైవర్ నిర్లక్ష్యం లేదా నిద్రమత్తు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. లాస్య నందిత సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కూడా ఒక కారణంగా ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్న పరిస్థితి. ఎస్ మధు నిజంగా సీట్ బెల్ట్ లేకపోవడం ఒక ఎమ్మెల్యే ప్రాణాలు తీసింది. ఇక్కడ చాలా క్లియర్గా పోలీసులు ట్రాఫిక్ ఇన్స్ట్రక్షన్ చాలా క్లియర్గా పదే చెప్తుంటారు. సీట్ బెల్ట్ వాడండి, సీట్ బెల్ట్ ధరించి జాగ్రత్తగా ఉండండి, ప్రాణాలు కాపాడుకోండి. బట్ ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఒక యంగ్ ఎమ్మెల్యే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఎంతో కొంత సీట్ బెల్ట్ పెట్టుకుంటే ప్రమాద తీవ్రత తప్పేది అనే వాదన కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా చెప్పుకోవాల్సి వస్తుంది. నిజంగా అలాంటి సేఫ్టీ ఫీచర్స్ పాటిస్తే కనుక ఇవాళ ఆ ఎమ్మెల్యే కొంత ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉండేదా? సీట్ బెల్ట్